మిత్రమా, జీవితంలో అతిపెద్ద వరమేమిటో తెలుసా? జీవితంలో మనకి ఉన్న అతిపెద్ద వరం ఏమిటో తెలుసా? ఈ ప్రయత్నం. ఓడిపోయినా సరే తిరిగి ప్రయత్నం అనేది చెయ్యొచ్చు మిత్రమా. ఇదే జీవితంలో అతిపెద్ద వరం అనేది ఇదే మిత్రమా. ఓడిపోయినా సరే తిరిగి ప్రయత్నం అనేది చెయ్యొచ్చు మిత్రమా. అదే అతిపెద్ద వరం. కానీ ఎందుకని దీనిని పట్టించుకోకుండా ఒకసారి ఓడిపోగానే ఓడిపోయాను ఇక అంతే అని బాధపడిపోతూ ఉంటావు? ఎందుకని ఏదో నరకంలో ఉన్నట్లుగా ఉంటావు? ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. జీవితంలో ఓడిపోయినా సరే, ఏదైనా పనిలో ఓడిపోయినా సరే, తిరిగి గెలిచేందుకు, తిరిగి విజయాన్ని సాధించేందుకు ఈ ప్రయత్నం అంటూ ఉంది. అది గుర్తుంచుకో. ఓడిపోతే ఏమవుతుంది? అరే ఇక లేచి ప్రయత్నాన్ని చెయ్యి. నీకు ఇది ఇంకో అవకాశం అనుకొని ప్రయత్నం చేయి మిత్రమా. నీకు ఇంకో అవకాశం కనుక ప్రయత్నాన్ని చేసి నీ 100%ని నువ్వు దీని మీద పెట్టు మిత్రమా. నీ కాన్సన్ట్రేషన్ ని, నీ ఫుల్ ఫోకస్ ని నీ పని మీదనే ఉంచు మిత్రమా. నీ ఫోకస్ ని, నీ కాన్సన్ట్రేషన్ ని నువ్వు చేస్తున్న పని మీదనే పెట్టు. ప్లానింగ్ తో ముందుకు వెళ్ళు. అసలు ప్రయత్నం చేయకుండా ఓడిపోకు మిత్రమా. అసలు ఈ ప్రయత్నం అనేది చేయకుండా అస్సలు ఓడిపోకు. కానీ ఈ ప్రయత్నం అనేది చేయకుండా ఓడిపోయాను ఇక అంతే అని కూర్చుంటే ఇక ఓడిపోయినట్లే లెక్క మిత్రమా. ఈ ప్రయత్నం అనే అవకాశాన్ని నీ చేతులారా నువ్వు వదులుకోకు. ఇది గుర్తుంచుకో. ప్రయత్నం చేస్తే విజయం అనేది పక్కా. ప్రయత్నం చేస్తే విజయం పక్కా. ఇలాగే ఓడిపోయాను అని ఆగిపోతే ఓడిపోయినట్లే లెక్క. అది గుర్తుంచుకో. అసలు ఎందుకని ప్రయత్నం అనేది నువ్వు అస్సలు చెయ్యవు? అసలు ఎందుకని నీ ప్రయత్నం అనేది నువ్వు చేయకుండా ఇలా వెనకడుగు వేస్తూ ఉన్నావు మిత్రమా? ఓడిపోతే ఓడిపో మిత్రమా. ఓడిపోతే ఓడిపోయాను అని అనుకోకు మిత్రమా. జీవితం చాలా పెద్దది. పిరికితనంతో వెనకడుగు వేస్తూ ఉంటే ఆ జీవితం అనేది అక్కడికక్కడే ఆగిపోయినట్లే లెక్క. అక్కడికక్కడే నువ్వు ఓడిపోయినట్లే లెక్క. ఇలానే వెనకడుగు వేస్తూ పిరికితనంతో ఉంటే ఇక నీ జీవితం అనేది అర్థం లేకుండా పోతుంది మిత్రమా. కానీ ఓటమిని తట్టుకొని నిలబడగలిగితే జీవితం అనేది అందంగా, అద్భుతంగా, ఎంతో ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటుంది మిత్రమా. అరే ఇక చాలు. నీ ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి. లేకపోతే ఓడిపోతావు. పనిలో కాదు, జీవితంలోనే. ప్రయత్నం చేస్తే తప్పేంటి? చేతకాని వాడిలా కూర్చునే కన్నా, ఖాళీగా ఇలా కూర్చునే కన్నా ఈ ప్రయత్నం అనేది చేయడం ఎంతో మిన్న. అది గుర్తు పెట్టుకో మిత్రమా. ఒకసారి ఇది ఆలోచించుకో మిత్రమా. ఓడిపోతే ప్రయత్నం చెయ్యను కాదు, చెయ్యలేను అని అంటూ ఉంటా. మరి అదే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకసారి లాగిన్ అవ్వకపోతే రెండోసారి ప్రయత్నం అనేది చేస్తావా లేదా? చేస్తావు కదా. అది ఏముంది, జస్ట్ అలా లాగిన్ చేయడమే. ఒకసారి కాకపోతే రెండోసారి చేసి లాగిన్ చేస్తా అని అంటావు. ఇలా అంటే మిత్రమా, ఇక్కడ పని చిన్నదా పెద్దదా, ప్రయత్నం చిన్నదా పెద్దదా అని అస్సలు కాదు. అసలు ఇక్కడ అదేది ముఖ్యమే కాదు. అసలు నువ్వు ప్రయత్నం చేసావా లేదా అన్నదే ముఖ్యం మిత్రమా. ఇది గుర్తుంచుకో మిత్రమా. ప్రయత్నం చేస్తే విజయం పక్కా. ఓడిపోయాను అని ఆగిపోతే ఓడిపోయినట్లే లెక్క. ఆలోచించుకో ఏది చెయ్యాలి అని మిత్రమా. ఈ ప్రయత్నం అనే అవకాశాన్ని నువ్వు నీ చేతులారా వదులుకోకు. ఆలోచించుకో నీకు ఏది మంచిది అనిపిస్తుందో. ప్రయత్నమా లేక ఓడిపోవడమా అని. ప్రయత్నం చేసి గెలవడమా లేక పిరికితనంతో వెనకడుగు వేసి ఓడిపోని కూర్చోవడమా అని ఆలోచించుకో ఏది చెయ్యాలి అని. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్, ఎన్కోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.